అందరికీ నమస్కారం. మన దేశంలో ఎన్నో మైక్రో, స్మాల్, ఇంకా మీడియం ఎంటర్ప్రైజులున్నాయి కదా. మరి అలాంటి వ్యాపారాలు నడుపుతున్న వాళ్ల కోసం భారత ప్రభుత్వం రకరకాల ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు అందిస్తోంది. అవేంటో, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అసలు విషయమేంటంటే, చాలామంది ఎంఎస్ఎంఈ యజమానులకు ప్రభుత్వం నుంచి ఇన్ని రకాల సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయన్న సంగతే తెలీదు. తెలియకపోవడం వల్ల వాళ్లకందాల్సిన డబ్బు చేజారిపోతోంది. మరి అందుబాటులో ఉన్న బంగారవకాశాలను వదిలేసుకుంటున్నారా? అవేంటో తెలుసుకుని వాటిని ఎలా అందుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ముందుగా మనం ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఇచ్చే ప్రోత్సాహకాలతో మొదలు పెడదాం. ఇందులో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది జెడ్ సర్టిఫికేషన్ గురించి. జెడ్ అంటే జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్. పేర్లోనే ఉంది కదా. అంటే తయారు చేసే ప్రొడక్ట్స్లో ఎలాంటి లోపం ఉండకూడదు, అలాగే పర్యావరణానికి కూడా ఎలాంటి నష్టం జరగకూడదు. ఇది కేవలం ఒక సర్టిఫికేషన్ మాత్రమే కాదు, ఇది ఒక క్వాలిటీ మార్క్ అన్నమాట. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మీరు జెడ్ సర్టిఫికేషన్ తీసుకుంటానని ఒక మాట ఇస్తే చాలు, అంటే జెడ్ ప్లెడ్జ్ తీసుకున్న ప్రతి ఎంఎస్ఎంఈకి ప్రభుత్వం వెంటనే 10,000 రూపాయలు ఇస్తోంది. ఇది ఒక జాయినింగ్ రివార్డ్ లాంటిది. ఈ డబ్బుని ఆ సర్టిఫికేషన్ ప్రాసెస్లో అయ్యే ఖర్చుల కోసం వాడుకోవచ్చు. భలే ఉంది గదా ఈ ఆఫర్. సరే, ఆ 10,000 కాకుండా అసలు సర్టిఫికేషన్ ఖర్చులో కూడా ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తుంది. అయితే ఈ సబ్సిడీ మీ వ్యాపారం సైజును బట్టి మారుతుంది. ఉదాహరణకు, మీరొక మైక్రో అంటే చాలా చిన్న ఎంటర్ప్రైజ్ నడుపుతుంటే మొత్తం ఖర్చులో ఏకంగా 80% ప్రభుత్వమే భరిస్తుంది. అదే స్మాల్ ఎంటర్ప్రైజ్ అయితే 60%, మీడియం అయితే 50%. సో మీ జేబు మీద భారం చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఆగండి, కథ ఎక్కడితో అయిపోలేదు. మరిన్ని అదనపు సబ్సిడీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు నడిపే ఎంఎస్ఎంఈలకైతే ప్రభుత్వం ఏకంగా 100% సబ్సిడీ ఇస్తోంది. అంటే వాళ్లకి సర్టిఫికేషన్ ఖర్చు 0. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు లేదా ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాల లాంటి ప్రత్యేక జిల్లాల్లో ఉన్నవాళ్లకు ఇంకో 10% అదనపు సబ్సిడీ. ఇంకా ఎస్వ్యూఆర్టీ లాంటి ప్రభుత్వ క్లస్టర్ ప్రోగ్రాంలలో భాగమైతే మరో 5% ఎక్స్ట్రా. చూసారా ఎంత సపోర్ట్ ఉందో? ఓకే, ఇప్పటివరకు మనం జెడ్ సర్టిఫికేషన్ గురించి చూశాం. ఇప్పుడు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే ఇతర ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం దేశంలోనే కాదు, మీ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, అలాగే లోన్లు సులభంగా పొందడానికి కూడా సాయపడతాయి. అవేంటో చూసేద్దాం రండి. మీరు మీ ప్రోడక్ట్స్ని విదేశాల్లో జరిగే పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్లో ప్రదర్శించాలనుకుంటున్నారా? కానీ ఖర్చు గురించి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ స్కీమ్. దీని కింద అక్కడ స్టాల్ పెట్టడానికయ్యే ఖర్చులో గరిష్టంగా 3.5 లక్షల రూపాయల వరకు, అలాగే మీ ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్ కోసం 1,75,000 రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. అంటే మన లోకల్ ప్రోడక్ట్స్ని గ్లోబల్ స్టేజ్ మీద నిలబెట్టడానికి ఇదొక సూపర్ ఛాన్స్. అంతేకాదు, మీ వస్తువుల్ని విదేశాలకు పంపించడానికి అయ్యే రవాణా ఛార్జీలు అంటే ఫ్రైట్ ఛార్జీల్లో కూడా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. సాధారణంగా 50,000 రూపాయల వరకు, అదే లాటిన్ అమెరికన్ దేశాలకైతే 75,000 రూపాయల వరకు తిరిగి పొందవచ్చు. దీనివల్ల ఎక్స్పోర్ట్ చేసేవాళ్లకి లాజిస్టిక్స్ భారం బాగా తగ్గుతుంది. మనం మొదట మాట్లాడుకున్న జెడ్ సర్టిఫికేషన్కి ఇంకో పెద్ద బెనిఫిట్ ఉంది. అదేంటంటే లోన్లు సులభంగా దొరుకుతాయి. ఎలాగంటే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద జెడ్ సర్టిఫైడ్ కంపెనీలు తీసుకునే లోన్కి 85% వరకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తోంది. అంటే ఒకవేళ మీరు లోన్ కట్టలేకపోయినా బ్యాంకుకు నష్టం రాకుండా చూసుకుంటోంది. దీనివల్ల బ్యాంకులకు మీ మీద నమ్మకం పెరిగి ధైర్యంగా లోన్లిస్తాయి. అంతేకాదు, గ్యారంటీ ఫీజులో కూడా 10% డిస్కౌంట్ ఉంటుంది. సరే, ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు చూశాం కదా. ఇప్పుడు బ్యాంకుల విషయానికి వద్దాం. జెడ్ సర్టిఫికేషన్ మీ చేతిలో ఉంటే రకరకాల బ్యాంకులు మీకు ఎలాంటి స్పెషల్ ఆఫర్లు, రాయితీలు ఇస్తాయో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. మొదటగా ప్రైవేట్ బ్యాంకులను చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్ ఫీజులో 25% డిస్కౌంట్ ఇస్తోంది. ఇక ఎస్ బ్యాంక్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ప్రాసెసింగ్ ఫీజు మీదే కాకుండా వడ్డీ రేటు మీద కూడా 0.5% రాయితీ ఇస్తోంది. ఇక ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే చాలా మంచి ఆఫర్ ఇస్తోంది. ప్రాసెసింగ్ ఫీజులో ఏకంగా 50% తగ్గింపు, అలాగే వడ్డీ రేట్లో పూర్తి 1% తగ్గింపు. ఇది నిజంగా చిన్న వ్యాపారాలకు చాలా పెద్ద హెల్ప్. ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ కూడా
ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ రేటు రెండింటిలోనూ 0.5% వరకు రాయితీ ఇస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ లిస్ట్లో ఉంది. ఎస్బీఐ ఏకంగా ప్రాసెసింగ్ ఫీజులో 5% రాయితీ ఇస్తోంది. దాంతోపాటు వడ్డీలో 5 బేసిస్ పాయింట్ల కన్సెషన్ కూడా ఉంది. 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05% అన్నమాట. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రాసెసింగ్ ఫీజులో 50 బేసిస్ పాయింట్ల రాయితీ ఇస్తోంది. హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ ఏమో ఏకంగా 30% రాయితీ ఇస్తోంది. చూసారే, దాదాపు ప్రతి ఒక్కరూ తమ వంతు సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా విషయానికొస్తే ఈ రెండూ దాదాపు ఒకేలాంటి ఆఫర్ ఇస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజులో 25% రాయితీ, అలాగే వడ్డీ రేట్లో 25 బేసిస్ పాయింట్ల రాయితీ. రెండు కూడా మంచి డీల్స్. లిస్ట్లో నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్. వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజులో 5%, వడ్డీ రేటులో 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నారు. ఇక నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అయితే పేరుకు తగ్గట్టే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఎంఎస్ఈఎంఈలకు ప్రత్యేకంగా ప్రాసెసింగ్ ఫీజులో వడ్డీ రేటులో 0.15% చొప్పున మినహాయింపు ఇస్తోంది. ఇది ఆ ప్రాంత వ్యాపారాలను ప్రోత్సహించడానికి చాలా మంచి విషయం. ఫైనల్గా ఈ లిస్ట్లో కెనరా బ్యాంక్, సిడ్బీ, ఇంకా యూసీఓ బ్యాంక్ కూడా ఉన్నాయి. కెనరా బ్యాంక్ వడ్డీ రేట్లో 0.10% వరకు, ప్రాసెసింగ్ ఛార్జ్లో 10% వరకు రాయితీ ఇస్తుంది. కానీ ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. ఈ రాయితీలు మీ బిజినెస్ రిస్క్ రేటింగ్ మీద ఆధారపడి ఉంటాయి. ఇక సిడ్బీ అయితే వడ్డీలో 5 బేసిస్ పాయింట్లు, ప్రాసెసింగ్ ఫీజులో 5% ఇస్తుంది. యూసీఓ బ్యాంక్ ఏమో ప్రాసెసింగ్ ఛార్జ్లో 5%, వడ్డీలో 25 బేసిస్ పాయింట్ల రాయితీ అందిస్తోంది. సరే, ఇప్పటిదాకా మనం డబ్బు, లోన్ల గురించే మాట్లాడుకున్నాం. కానీ ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్ అక్కడితో ఆగిపోలేదు. రవాణా, లాజిస్టిక్స్ రంగంలో కూడా ఎంఎస్ఎంఈలకు మంచి ప్రోత్సాహకాలున్నాయి. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ నుంచి. బహుశా ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ రైల్వే బోర్డ్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వాళ్ల జోనల్ ఆఫీసులకి ఒక పవర్ ఇచ్చింది. అదేంటంటే ఎంఎస్ఎంఈలు తమ సరుకును రైళ్లలో పంపించినప్పుడు ఆ ఫ్రైట్ ఛార్జీలపై డిస్కౌంట్లివ్వొచ్చని. దీనివల్ల మీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు చాలా వరకు ఆదా అవుతాయి. మరి ఆ డిస్కౌంట్ ఎంత ఉంటుందనుకుంటున్నారు? ఏకంగా 45% వరకు. అవును, మీరు విన్నది నిజమే. పార్సిల్ ట్రైన్లు, వ్యాన్ల ద్వారా సరుకు రవాణా చేసే ఎంఎస్ఎంఈలకు ఫ్రైట్ రేట్లలో 45% వరకు తగ్గింపు ఇచ్చే అధికారం జోనల్ రైల్వేలకు ఉంది. ఇది వ్యాపారాలకు ఎంత పెద్ద రిలీఫో ఆలోచించండి. సో చూశారు కదా ఎన్ని అవకాశాలున్నాయో. జెడ్ సర్టిఫికేషన్ దగ్గర్నుండి బ్యాంక్ లోన్లలో రాయితీల వరకు, చివరికి రైల్వే రవాణాలో డిస్కౌంట్స్ దాకా ప్రభుత్వం ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ అవకాశాలలో ఏది మీ వ్యాపారానికి సరిగ్గా సరిపోతుందో, మీ వృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. సరైన పథకాన్ని ఎంచుకుని దాన్ని అందిపుచ్చుకుంటే మీ ఎదుగుదలకు ఆకాశమే హద్దు.